హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దర్శన్ అలా కోపంగా శరణ్య వంక చూస్తూ ఉంటాడు. కానీ శరణ్య మాత్రం చాలా ప్రేమగా దర్శన్ని అలా చూస్తూ ఉంటుంది. ఇక ఇద్దరు అలాగా అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు తిరిగి పడుకుంటారు రాత్రి అంతా కూడా. ఇక తెల్లవారిన తర్వాత దర్శన్ ఆవేశంగా ఇంటికి వస్తాడు. తన నిర్ణయాన్ని ఇంట్లో అందరినీ కూడా పిలిచి చెబుతూ ఉంటాడు. నేను జూబ్లీ హిల్స్ ఇంట్లో అక్కడ మొత్తం క్లీన్ చేయించమని చెప్పాను అంటూ ఆనందకి చెబుతూ ఉంటాడు. ఇప్పుడు ఆ ఇల్లు క్లీన్ చేయించడం దేనికి అని ఆనంద అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే నేను శరణ్య ఇంక నుంచి ఆ ఇంట్లో వేరే కాపురం పెట్టబోతున్నాం అని అనటంతో ఇంట్లో అందరూ కూడా ఒక్కసారిగా అలా ఆశ్చర్యంగా షాకింగ్తో చూస్తూ ఉండిపోతారు. అదేంట్రా దర్శన్ అలా మాట్లాడుతున్నావు, నువ్వు శరణ్య ఎందుకు వేరుగా వెళ్ళిపోవటం, ఈ ఇంట్లో ఏం తక్కువైంది నీకు అంటూ ఆనంద ప్రశ్నిస్తూ ఉంటుంది. లేదు, నేను ఇంక నుంచి అక్కడే ఉండబోతున్నాను, ఉండమంటారా లేదా లేకపోతే శరణ్యని నేను విడాకులిచ్చి వదిలేస్తాను అని బెదిరిస్తూ ఉంటాడు. ఇకప్పుడు రోహిత్ ప్రశ్నిస్తూ ఉంటాడు. ఏంటి దర్శన్ అలా మాట్లాడుతున్నావు, నువ్వు వేరుగా వెళ్ళిపోవటం ఏంటి, ఈ ఇల్లు ముక్కలవటం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి ఇష్టం లేదు అని చెబుతూ ఉంటాడు. కానీ దర్శన్కి కోపం వచ్చి రోహిత్ పైన సీరియస్ అవుతూ ఉంటాడు. ఇది నా పర్సనల్ ఇష్యూ, నువ్వు మాట్లాడటానికి ఎవరు అని ప్రశ్నిస్తూ ఉంటాడు. నువ్వు వేరు కాపురం పెట్టి వెళ్ళిపోతే అది నీ పర్సనల్ ఇష్యూ ఎలా అవుతుంది, ఇది ఈ ఇంటి ఇష్యూ అవుతుంది అంటూ రోహిత్ చెబుతూ ఉంటాడు. ఇకప్పుడు ఈ మాటలంటే వింటూ అనన్య చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. దర్శన్ ఇంత పెద్ద నిజం చెప్తాడని అస్సలు అనుకోలేదు, ఇలాంటి మంచి విషయం చెప్తాడని, చాలా మంచి పని చేస్తున్నాడు దర్శన్ అంటూ అనుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అది కాదు నాన్న, నేను చెప్పేది విను అంటూ ఆనంద నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇంట్లో అందరూ కూడా లీలావతి అందరూ అడుగుతూ ఉంటారు. దర్శన్ ఏమైందిరా నీకు, ఎందుకు వెళ్ళిపోవటం, ఇక్కడే ఉండొచ్చు కదా అని అడుగుతూ ఉంటారు. ఇకప్పుడు దర్శన్ ఇంట్లో అందరినీ బెదిరిస్తూ ఉంటాడు. లేదు, నేను ఈ ఇంట్లో ఉండను, వెళ్ళిపోతాను, నన్ను ఆ ఇంట్లో శరణ్యతో వేరే కాపురం పెట్టిస్తారా, లేకపోతే శరణ్యకి డివోర్స్ ఇచ్చేయమంటారా, అక్కడ ఉండటానికి వీల్లేదు అంటే శరణ్యతో నాకు విడాకులు ఇప్పించండి, తను పుట్టింటికి వెళ్ళిపోతుంది, అప్పుడు నేను ఇక్కడే ఉంటాను అంటూ బెదిరిస్తూ ఉంటాడు. శరణ్య కన్నీళ్లు పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది. ఆనంద ఆశ్చర్యపోతుంది దర్శన్ మాటలకు. ఏమేంద్ర దర్శన్, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అంటూ అడుగుతూ ఉంటుంది. లేదు, నేను వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను, మీ ఇష్టం, మీకే వదిలేస్తున్నాను, నన్ను శరణ్య తీసుకొని ఆ ఇంటికి వెళ్ళమంటారా, లేకపోతే నాకు తనకి శరణ్యకి డివోర్స్ ఇప్పించండి అంటూ అడుగుతూ ఉంటాడు. ఆనంద్కి ఏం చేయాలో అర్థం కాదు. అనన్య చాలా సంతోషపడుతూ ఉంటుంది. దర్శన్ అసలు ప్లాన్ ఏంటి, సమీరతో అక్కడ ఉండటానికే ప్లాన్ చేస్తున్నాడా, కావాలని శరణ్యని అడ్డు పెట్టుకొని బెదిరిస్తున్నాడా, చూద్దాం రానున్న ఎపిసోడ్లో.